హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిలేడు వరమహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ నేము తమ్ముడు మోసం. ఈ స్టోరీ చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా వినండి. నేను చెప్తాను వినియండి. మరి కథకళి అనే గ్రామంలో సాంబయ్య శివయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు. వారి తాత ముత్తాతల ఆస్తి సమానంగా పంచుకొని వారి వారి పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు చిన్నవాడి కూతురు పుట్టినరోజు అని చిన్నవాడు పట్నం వెళ్తూ వాళ్ళ అన్నయ్యని పొలం చూడమని అప్పచెప్పేసి కూతురు పుట్టినరోజుకి కావలసిన అన్ని సామాన్లు కొనడానికి పట్నం వెళ్ళాడు. పట్నం వెళ్ళి తిరిగి వచ్చి వాళ్ళ అన్నయ్యని కూడా, అన్నయ్య ఈరోజు మన చిన్నమ్మాయి పుట్టినరోజు కాబట్టి నువ్వు వదినమ్మని తీసుకొని మన ఇంటికి భోజనానికి వచ్చాయి అని శివయ్య అన్నాడు. సాంబయ్య, సరే తమ్ముడు, నువ్వు చెప్పాలా, ఇది నా బిడ్డ పుట్టినరోజు కాబట్టి నేను తప్పక వస్తాను అని సాంబయ్య అన్నాడు. అలా అంటూ సాంబయ్య గబగబా పొలంలో పనులు ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉంటే ఆ ఊరి పెద్ద ఒక కథను కనిపెడి, సాంబయ్య, ఈ రోజు నీ తమ్ముడు పుట్టినరోజు అంట కదా, నువ్వు ఇంకా వెళ్ళవా అంటే, నా పని మీదే వెళ్తున్నానయ్యా, త్వరగా పని ముగించుకొని వెళ్తున్నాను. అదేంటయ్యా సాంబయ్య, నీకు తమ్ముడికి అప్పుడే కూతురు పుట్టి 3వ సంవత్సరం అయిపోతుంది, నీకు ఇంకా పిల్లలు లేరయ్యా సాంబయ్య అని అంటే, సాంబయ్య, ఆ దేవుని ఇచ్చినప్పుడే నాకు పిల్లలు కలుగుతారయ్యా, ఇప్పుడు నాకు కంగారేముంది, నా తమ్ముడు కూతురు నా కూతురు కాదా అనేసి సాంబయ్య ముందుకు సాగాడు. గబగబా ఇంటికెళ్ళి వాళ్ళ ఆవిడ్ని, ఏమే ఆ పెట్లో ఉన్న హారం తీయి, నా తమ్ముడు కూతురికి బహుమతిగా ఇద్దాము అనేసి సాంబయ్య అంటాడు. అలా ఆవిడి, నువ్వు చెప్పాలేటయ్యా, నాకు తెలియదా, ముందుగానే తీసి పెట్టాను, నువ్వు త్వరగా రెడీ అవ్వు వెళ్దాం అనేసి వాళ్ళ ఆవిడ ఉంది. అదేవిధంగా ఇద్దరు తయారయ్యి వాళ్ళ తమ్ముడు కూతురు పుట్టినరోజుకి వెళ్ళి తమ్ముడు కూతురు పుట్టినరోజుకి హారాన్ని బహుమతిగా ఇచ్చారు. తమ్ముడు వెంటనే, ఎందుకన్నయ్యా ఇంత విలువైన హారం, ఇప్పటికే నువ్వు ప్రతి పుట్టినరోజుకి చాలా బహుమతులు ఇచ్చావు అనగానే సాంబయ్య, అదేట్రా, నీకైనా నాకైనా ఉన్నది ఒకగానొక కూతురు, నీ కూతురు నా కూతురు కదా, నా కూతురు నీ కూతురు కదా, మనకున్నదంతా ఆ బిడ్డకే కదరా, ఎంత ఇచ్చినా తనివి తీరదు నా బంగారు తల్లికి అంటూ సాంబయ్య పాపని ముద్దు చేశాడు. ముద్దు చేసి ఆ రోజు అలా గడిచింది. తిరిగి ఇంటికి వచ్చారు. ఇలా అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో ఒక రోజు ఏం జరిగిందంటే, సాంబయ్య పొలంలో 100 బస్తాలు పండాయి, శివయ్య పొలంలో 60 బస్తాలే పండాయి. ఆ ఊరి పెద్ద ఆపి, ఏమయ్యా సాంబయ్య, నీ పొలంలో ఎన్ని బస్తాలు పండాయి అని అడగ్గా, సాంబయ్య 100 బస్తాలు పండాయి అయ్యా అని బదిలిచ్చాడు. శివయ్యని అడగ్గా 60 బస్తాలు పండాయి అయ్యా అని బదిలిచ్చాడు. అదేంటయ్యా, ఇద్దరు పొలాలు సమానమే కదా, ఇద్దరు సమానంగా పంచుకున్నారు, సమానంగా పండడం మానేసి ఒకరికి 100 బస్తాలు ఒకరికి 60 బస్తాలు పండాయి ఏంటి అని అనగా, ఏమోనండి అయ్యా అనుకొని ముందుకు సాగాడు. పెద్దవాడు సాంబయ్య ఆ 100 బస్తాల అమ్మగా వచ్చిన డబ్బులు, పెట్టుబడి, కూలు మొత్తం అంతా తీసేగా మిగిలిన డబ్బులతో వాళ్ళ ఆవిడికి హారం చేయించాడు. చిన్నవాడైన శివయ్య అమ్మిన బస్తాలతో ఇంకా నష్టమే వచ్చింది, లాభం రాలేదు. పెద్దవాడు చేయించిన హారం చూసి కుళ్ళుకున్నాడు. శివయ్య భార్య, ఏంటయ్యా నువ్వు, నీ పొలం ఆయన పొలం సమానమే కదా, ఎందుకని నీ పొలంలో తక్కువ పండింది ఆయన పొలంలో ఎక్కువ పండింది? అందరూ అన్నట్టు మీ అన్నయ్య గారు మిమ్మల్ని మోసం చేశారండి, ఎందుకంటే మంచి పొలం, బాగా పండిన పొలం ఆయన తీసుకొని బాగా పండాలని మెట్ట పొలం మీకు ఇచ్చారు, అందరూ అంటున్నారు, నేను విన్నాను, అందువల్లే మీ పొలంలో తక్కువ పండుతుంది ఆయన పొలంలో ఎక్కువ పండుతుంది, నేను చూసారా ఎంత మోసం చేశారో మీ అన్నయ్య గారు అని అలా ఆవిడన్నది. అది కాదే, మా అన్నయ్య అలాంటోడు కాదే అని ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడినప్పుడు వాళ్ళ ఆవిడ, ఏమండి మీ అన్నయ్యకి పిల్ల జల్లా లేరు, బోళ్ళు బంగారం కొని పెడుతున్నారు, ఆ బంగారం అంతా ఏం చేసుకుంటారు చెప్పండి, ఆ బంగారం అంతా మనం దొంగతనం చేసేద్దామండి అనేసి చిన్నవాడి భార్య శివయ్య భార్య అన్నది. వాళ్ళ తమ్ముడు వెంటనే, వద్దే, ఇలా చేయకూడదే, ఇలా చేస్తే మనకి పాపం చుట్టుకుంటుంది, మా అన్నయ్య చాలా మంచివాడు, ఎప్పుడు నా మంచి గురించి ఆలోచిస్తాడు అంటూ వారించాడు. అయినా సరే శివయ్య భార్య వినకుండా, అదేటండి నిన్ను ఇంత మోసం చేశారు, మంచి పొలం వాళ్ళు తీసుకొని చెడ్డ పొలం మీకు ఇచ్చారు, ఇచ్చినా సరే ఇంకా మీ అన్నయ్య మీద మీకు ప్రేమ పోవడం లేదు, ఇంత మోసం చేసిన కోరన, అందుకే వాళ్ళ బంగారం మనం దొంగతనం చేసేద్దామండి, మూడు బంగారం వాళ్ళ భార్యకి కొని పడేశాడు, పిల్లా పీచుకలేదు, ఎవరు తింటారు చెప్పండి అంటూ శివయ్య భార్య అన్నది. శివయ్య కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. క్రమంలో సాంబయ్య ఒక రోజు వాళ్ళ తమ్ముడిని పిలిచి, ఏరా తమ్ముడు, రేపు మనం గుడికెళ్దాం, నువ్వు మరదలు రెడీ అవ్వండి, మీ వదిన ఏదో మొక్కుకుందంటరా, ఆ గుడికెళ్ళి మొక్కు తీర్చుకుంటే మీ వదినకి పిల్లలు పుడతారని ఏరో స్వామీజీ చెప్పారట, పదరా తమ్ముడు వెళ్ళొచ్చేద్దాం. అన్నయ్య, రేపటికి ఇంకా టైం ఉంది కదా, రేపు మీ మరదలను అడిగి చెప్తానులే అని శివయ్య అనగా, సాంబయ్య, సరే తమ్ముడు త్వరగా చెప్పు, ఏదోటి ఏర్పాట్లు చేసుకోవాలి కదా అనేసి సాంబయ్య అన్నాడు. ఈ అదంతా తలుపు చాటు నుండి వింటుంది శివయ్య భార్య. వెంటనే శివయ్య ఇంట్లోకి వెళ్ళగానే చెప్పడానికి ప్రయత్నించే లోపలే, నేను విన్నానండి, కానీ ఇదే అదును మీ అన్నయ్య గారి ఇంట్లో దొంగతనం చేయడానికి, వాళ్ళు ఎలాగా 2 రోజులు ఊరెళ్తారు కదా, ఈ లోపల నైట్ దొంగతనం చేయించేద్దామండి అని అంటే, మరి మనం కూడా వెళ్ళాలి కదే, మనం వెళ్ళిపోతే ఎలాగా అంటే, మనం ఉండిపోదామండి, ఉండిపోయి దొంగతనం చేద్దాం అని అనేసరికి, మనం ఉంటే అనుమానం మన మీదే కదే వస్తుంది అనగానే, సరేండి అయితే మనం వాళ్ళతో పాటే గుడికి వెళ్దాం, వెళ్ళి మనం ఎవరి చేతనా పురమాయిద్దాం అని చెప్పేసి అలా ఆవిడ చెప్పింది.
చెప్పగానే శివయ్య సరే అని తల ఊపాడు. అనుకున్న ప్రకారమే శివయ్య దొంగ అయిన దొంగ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒక ఇంట్లో దొంగతనం చెయ్యాలి, మేమందరం ఊరెళ్తున్నాం, ఊరెళ్ళి వచ్చే లోపల నువ్వు ఆ ఇంట్లో దొంగతనం చెయ్యాలి అని చెప్పగా ఆ దొంగ సరే దొంగతనం చేస్తాను, కానీ అక్కడ ఉన్న రెండిళ్ళు ఒకేలాగుంటాయి, ఏ ఇంట్లో నేను దొంగతనం చెయ్యాలి అని ఆ దొంగ అడగగా, నువ్వు వెళ్ళేటప్పుడు కుడి చేతిలో ఉన్న ఇంటినే దొంగతనం చెయ్యాలి, ఆ ఇంట్లో దొంగతనం చెయ్యి, వచ్చిన బంగారం నువ్వు నేను సమానంగా పంచుకోవచ్చని శివయ్య చెప్పాడు. ఆ దొంగ సరేనని అన్నాడు. శివయ్య సాంబయ్య వాళ్ళ కుటుంబాలతో యాత్రకి బయలుదేరారు. వాళ్ళు యాత్ర చేస్తున్న సమయంలో వారి మరదలు, ఏమండి అడగండి, మీ అన్నయ్య గారు మిమ్మల్ని మోసం చేసిన సంగతి అడగండి అనగానే శివయ్య వాళ్ళ అన్నయ్య సాంబయ్యని అడగడం మొదలుపెట్టాడు. అన్నయ్య, నువ్వు వీడి భూమి నాకు ఇచ్చి మంచి భూమి నువ్వు తీసుకున్నావు, అందుకే నీ పొలం బాగా పండుతుంది, నా పొలం సరిగ్గా పండడం లేదు, ఎప్పుడూ నష్టమో వస్తుంది అని శివయ్య అనగా, సాంబయ్య అది లేదురా, నీకే నేను మంచి భూమి ఇచ్చాను, నేనే బీడు భూమి తీసుకున్నాను, నువ్వు చిన్నవాడివి కదా, కష్టపడలేవని మంచిగా సాగు చేసిన భూమి నీకు అప్పచెప్పాను, ఆ రాళ్ళు రప్పలతో నిండిన ఆ బీడు భూమిని నేను తీసుకొని దాన్ని కష్టపడి సాగు చేయడం వల్ల పంట పండుతుందే గాని లేకపోతే ఆ పొలంలో అసలు పండేది కాదురా, నిన్ను నేనెందుకురా మోసం చేస్తాను శివయ్య అంటూ సాంబయ్య అనగా, శివయ్య వెంటనే లేదు లేదన్నయ్యా, మీ మరదలు అడగమంటేనే అడిగాను, అందరూ అంటున్నారంట నువ్వు నన్ను ఎందుకు మోసం చేద్దామన్నయ్యా, ఊరికినే అడిగాను, ఆ సంగతి మర్చిపోనయ్యా అంటూ శివయ్య అన్నాడు. వారు ఆ విధంగా ప్రయాణించి అమ్మవారి గుడికెళ్ళి దర్శనం చేసుకొని వారు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే వారు చెరదీర్దామని ఒక చెట్టు కింద మకాం వేసుకొని పడుకున్నారు. అనుకున్న ప్రకారమే దొంగ ముందు సైడ్ నుంచి కాకుండా వెనక నుంచి గోడ దూకి వచ్చాడు. శివయ్య అన్నాడు కదా, నా కుడి చేతి పక్కన్న ఇంట్లోనే దొంగతనం చేయమని, ఎడం చేతి పక్క ఉన్న ఇంట్లో కాదని, అంటే నేను ఇలా వచ్చాను కదా, ఇలా ఉంటే నా కుడి చేయి ఇదే కాబట్టిగా ఈ ఇంట్లోనే దొంగతనం చేయాలని అనుకుంటాడు దొంగ. ఆ ఇల్లు శివయ్యది. తను ముందు నుంచి వచ్చుంటే ఇటు సైడ్ అయ్యేది కుడి చెయ్యి, కానీ తను బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు కాబట్టిగా ఎడం చేయి కుడి చెయ్యింది అనుకుని పొరపాటు పడి సాంబయ్య ఇంట్లో చేయవలసిన దొంగతనం శివయ్య ఇంట్లో చేస్తాడు. శివయ్య ఇల్లే సాంబయ్య ఇల్లు అనుకుని ఆ దొంగ పొరపాటు పడి శివయ్య ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచుకొని బయటకు వస్తుంటాడు. బయటకు వస్తున్న క్రమంలో ఆ దేశభటులు చూసి ఆ దొంగని పట్టుకోవాలని తరుముతారు. తరమగా ఆ దొంగ ఆ మూటని మొయ్యలేక ఒక చెట్టు మీదకి ఇసిరేసి ఆ దొంగ పారిపోయి తప్పించుకుంటాడు. ఇంతలోనే తెల్లారుతుంది. సాంబయ్య శివయ్య మళ్ళీ వారి ప్రయాణాన్ని మొదలు పెడతారు. వాళ్ళు నడవగా ఈ దొంగ పడేసిన అదే చెట్టు దగ్గరికి వస్తారు. రాగానే ఒక పెద్ద మూట చెట్టు మీద నుంచి పడుతుంది. ఏంటా మూట అని చూడగా ఎవరిదో నగల మూటలా ఉంది. ఆ నగల మూట మనది కాదు, రాజుగారికి అప్పచెప్పేస్తే ఆ రాజుగారి ఎవరిదో చూసి ఇచ్చేస్తారు, మనం తీయకూడదు అని అనగానే శివయ్య, అదేటన్నయ్యా ఆ వస్త్రం మన ఇంట్లోదిలాగా ఉంది, ఏంటో ముందో ఇప్పు చూడు అనగానే ఇప్పు చూడగా అందులో బంగారం. ఆ బంగారంలోని వెంటనే సాంబయ్య, అరే శివ, ఇది మన చిన్నీకిచ్చిన హారం రా, ఈ బంగారం అందేరా, ఏ దొంగ మన ఇంట్లో దొంగతనం చేసేసాడ్రా అనుకుంటూ సాంబయ్య లబోదిబోని ఆడడం మొదలుపెట్టాడు. శివయ్య, అన్నయ్య నువ్వెంత మంచివాడవన్నయ్యా, నీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా, భూమి గురించి నీ గురించి తప్పుగా మాట్లాడి నేను తప్పు చేశానన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా అని శివయ్య ప్రాధేయపడితే, సరేలేరా, నువ్వు చిన్నవాడివని సాగు చేసుకోలేవని ఆ మెట్ట భూమి నేను తీసి కష్టపడి దాన్ని సాగు చేశాను, ఇప్పుడు నా భూమి నువ్వు తీసుకో, నీ భూమి నాకివ్వి, నా భూమిలో నువ్వు పండించుకో, అంతేగాని నాది నీది అంటూ వ్యత్యాసం ఏముందిరా అనేసి శివయ్య చాలా సంతోషించాడు. ఈ సంఘటనతో సాంబయ్య శివయ్య ఇంకా అన్యోన్యంగా సంతోషంగా ఉండసాగారు. తారతమ్యాలు లేకుండా ఒకరికొకరికి అన్యోన్యంగా ఉంటూ ముందుకు సాగారు. ఇదేనండి స్టోరీ. సరే ఫ్రెండ్స్, అన్నదమ్ములంటే ఒకరికొకరికి అన్యోన్యంగా ఐకమత్యంగా ఉండాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగి ఉండాలి, అంతేగాని అపనమ్మకంతో ఉంటే ఇలాగే జరుగుతుంది. చూసారా, శివయ్య సాంబయ్య ఇంట్లో దొంగతనం చేయమంటే తన ఇంట్లోనే దొంగతనం జరిగింది. వాళ్ళ అన్నయ్య మంచోడు కాబట్టి తన వస్తువులు తనకి ఇచ్చాడు. అంతేకాదు తను చెడ్డ భూమి అనుకుంటున్న భూమిని తీసుకుని మంచి భూమి అనుకుంటున్న భూమిని ఇచ్చాడు. ఇద్దరు సమానంగా పండించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇద్దరింట్లోని ఆనందం వెలువరిస్తుంది.